ఈ బిజీ లైఫ్‌లో పిల్లలతో స్పెండ్ చేస్తున్న అత్యంత వాల్యుబుల్ టైం ఏంటో తెలుసా? ప్రయాణం. అవును. పిల్లలతో కలిసి ట్రిప్స్‌కి వెళ్ళటం. కనీసం ఇయర్‌కి 2 టైమ్స్ అయినా సరే వాళ్ళని ట్రిప్స్‌కి తీసుకెళ్ళాలి. ఇది చాలా అవసరం. ఆప్షన్ కాదు. జనరల్‌గా వాళ్ళ డైలీ రొటీన్‌ని మనం అబ్జర్వ్ చేస్తే స్కూల్, హోమ్ వర్క్స్, ట్యూషన్స్ అని, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఇలా వాళ్ళ షెడ్యూల్ కూడా చాలా టైట్‌గా ఉంటుంది. ఇలా ఈ డైలీ రొటీన్‌కి కొంచెం బ్రేక్ ఇస్తూ ట్రిప్స్‌కి తీసుకెళ్తే అది వాళ్ళకి చాలా ఉపయోగం అవుతుంది. పిల్లల కోసం టైం కేటాయించే పేరెంట్స్‌కి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయగలిగిన అతి ముఖ్యమైనది డబ్బు కాదు. వాళ్ళ మెమరీస్ కోసమే ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. ఇలాంటి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మీతో షేర్ చేస్తాను. జేకే స్ఫూర్తితో నేను జయ. పిల్లల్ని ట్రిప్స్‌కి తీసుకెళ్ళటం అనేది మనమిచ్చే గిఫ్ట్స్‌లో చాలా మంచి గిఫ్ట్. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి. కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయొచ్చు. అక్కడ చూసిన ప్రకృతి అందాలు లేదా హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు. ఏవైనా సరే. ఆ కోటను చూసి ఆ సబ్జెక్ట్‌లో చదివాను అని, లేదా ఈ నదిని చూసి ఇది ఇక్కడ ఈ సబ్జెక్ట్‌లో వచ్చింది అని అలా చాలా ఆనందపడిపోతారు. స్కూల్లో నేర్చుకున్నవి రియల్ టైమ్‌లో చూసే అవకాశం ఉంటుంది. చెవితో విన్నవి క్లాస్ రూమ్‌లో కంటితో చూస్తే ఇక అది వాళ్ళు మర్చిపోరు. నాలెడ్జ్ పెరుగుతుంది. అలాగే ఇలా ట్రిప్స్‌కి వెళ్తూ ఉండటం వలన వాళ్ళ బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం బ్రేక్ దొరికి ఆ మైండ్, శరీరము రెండిటికి కూడా ఆ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. అది కూడా చాలా అవసరం పిల్లలకి ఈ రోజుల్లో. ఇంట్లో ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకొని కూర్చుండే అవకాశం ఇక్కడ ఉండదు. అందరూ కలిసి ఒక కొత్త వాతావరణంలో ఒకే లంచ్ టైమ్, ఒకే ట్రావెల్ టైమ్, ఒకేసారి హోటల్‌లో రెస్ట్ తీసుకునే టైం. ఇలా ప్రతి క్షణం అందరూ ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు. ఇలానే పిల్లలు దగ్గరవుతారు. ఈ అనుబంధం చాలా అద్భుతం. ఈ మెమరీస్ పిల్లలకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అన్‌ఫర్గెటబుల్ మెమరీస్ అన్నమాట. వీటితో పాటు లైఫ్ స్కిల్స్ చాలా డెవలప్ అవుతాయి. లగేజ్ సర్దడం దగ్గర నుంచి, హోటల్‌లో ఆర్డర్ చేయటం, తర్వాత ఎప్పుడైనా అనుకున్న టైంకి రూట్ మారి లేదా వెహికల్ అవైలబుల్‌గా లేకపోతే ఆ టైంలో ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి? ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఎలా కోఆపరేట్ చేయాలి? ఇవన్నీ కూడా ఈ స్కిల్స్ క్లాస్ రూమ్‌లో 4 గోడల మధ్య వచ్చే స్కిల్స్ కాదు. బయట తిరిగినప్పుడే, బయటకెళ్ళినప్పుడే వచ్చే స్కిల్స్ ఇవి. వీటితో వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది. ప్రతిరోజు ఆ ట్రిప్‌లో ప్రతిరోజు ఈవినింగ్ అన్ని ప్లేసెస్ విజిట్ చేశాక, ఆ రోజు మొత్తం ఏమేమి చూసేసామో డైరీలో నోట్ చేయటం. అలాగే ఆ రోజు మొత్తం మీద ఎంత ఖర్చయింది అది డైరీలో నోట్ చేయటం. ఇలాంటి వాటి వలన ఆ మనీ మీద కంట్రోలింగ్ కూడా వస్తుంది. ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. మనీ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఈ లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా ఇలా పిల్లల్ని డైలీ రొటీన్‌ని బ్రేక్ చేసేసి బయటికి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. ట్రిప్ ప్లానింగ్‌లో పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వాలి. ఎలా అంటే ఎప్పుడు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఏ సీజన్‌లో వెళ్ళాలి? ఇవన్నీ కూడా వాళ్ళ ప్రిఫరెన్స్ కూడా తీసుకొని ప్లాన్ చేసుకుంటే బావుంటుంది. ఆ ట్రిప్‌లో వాళ్ళకి పాకెట్ మనీగా ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి, ఆ పీరియడ్ అంతా కూడా వాళ్ళ ఖర్చులకి అదే అమౌంట్ అని ఫిక్స్ చేస్తే, వాళ్ళు దానిలోనే వాళ్ళ నీడ్స్ అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళకి ఆ సేవింగ్ పొటెన్షియల్ అనేది కూడా పెరుగుతుంది. అర్థమవుతుంది కూడా. ఓకే. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం పిల్లల్ని ఇయర్‌కి కనీసం 2 సార్లు బయటికి తీసుకెళ్లితే బావుంటుంది. అంటే ట్రిప్స్ అంటే మళ్ళీ ఇంటర్నేషనల్ టూర్సే అనేం కాదు. తక్కువ బడ్జెట్‌లోనైనా సరే ఒక 100-200 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మీరుండే ప్లేస్‌కి
ఏదైనా ప్లేసెస్ ఉన్నా కూడా పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళొచ్చు. ఓకే. సో, వాళ్ళకి పిల్లల కోసం వాళ్ళకి ఈ కాస్ట్‌లీ డ్రెసెస్ కానీ, లేదా టాయ్స్ కానీ, లేదా గాడ్జెట్స్ గానీ, ఇలాంటివన్నీ కూడా టెంపరరీనే. కానీ ఈ ట్రిప్స్, ఈ ట్రిప్స్ ద్వారా వచ్చే మెమరీస్, దాని ద్వారా వచ్చే ఈ లైఫ్ స్కిల్స్ ఇవి మాత్రమే పర్మనెంట్ అండ్ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకే. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.